మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా రాజకీయంగా కేసీఆర్ మౌనంగా ఉన్నారు. తాజా వరదలపై కూడా కేసీఆర్ స్పందించలేదు. కూతురు కవిత అరెస్టు తర్వాత కేసీఆర్ రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దగ్గరగా ప్రజల్లోనే మమేకమై ఉండాలని డిసైడ్ అయ్యారు. త్వరలో రాజకీయ చదరంగం మొదలు పెడదాం అనుకుంటున్నారని సమాచారం. ఇక ఇప్పుడు తిరిగి యాక్టివ్ కావాలని సీఎం రేవంత్ పై రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగాను ఈ నెల 11న గులాబీ పార్టీ కీలక సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తోంది. రాజకీయంగా కొత్త కార్యాచరణతో రంగం సిద్ధం చేసుకున్నారు కేసీఆర్. ఈ నెల 11న తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులతో కేసీఆర్ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలందరూ హాజరు కావాలని ఆదేశాలున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా రైతుల సమస్యల మీద, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన అంశాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలన్నదే ప్రధాన చర్చగా తెలుస్తోంది. మే 13, 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల ప్రచారం తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా, జీవో నంబర్ 46, పెన్షన్లు, ఈ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకు వెళ్లాలనేది ఈ సమావేశంలో అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రైతుల సమస్యలపై జిల్లాల వారీగా పర్యటనలు చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 11న జరగబోయే సమావేశంలో ముహూర్తం ఖరారు చేయనున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో స్థానిక పంచాయతీ ఎన్నికలు దగ్గర పడటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడంతో పాటుగా ప్రతిపక్ష పాత్రలో మరింత యాక్టివ్ కావాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్. ఇక పూర్తి స్థాయిలో పార్టీ పైన దృష్టి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.